జూలై 4 దేవుని వాగ్దానం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. కీర్తన 21:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినం కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనము ఆశీర్వాదింపబడి దేవుని యొక్క దీవెనలతో మనం ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకి నూతనమైనటువంటి ఈ దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ప్రభు ఎప్పుడు కూడా తన ఆశీర్వాదాన్ని మన మీద ఉంచుతాడు. ఆయన ఆశీర్వాదము మనలను ఉన్నతంగా చేస్తుంది. దేవుడు మనలను ఎప్పుడు కూడా ఒక వైపు మాత్రమే ఉంచేవాడు కాదు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పరిపూర్ణంగా ఉంటాయి. ప్రభు యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా ముందుకు వెళ్ళటానికి, దేవునిలో మనము ముందుకు కొనసాగింపబడడానికి, ఈరోజు దేవుని ఆశీర్వాదాలతో మన జీవితాలు ఉన్నతంగా మారటానికి ప్రభుతో సహవాసంలో మనం ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని మనము కలిగి ముందుకు వెళ్తే ఆయన మనలను ఎప్పుడు కూడా బలపరుచేవాడిగా ఉంటాడు. ప్రభులో మనము ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుని దేవుని చిత్తాన్ని కొనసాగింపే గొప్ప విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడతాయి. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు పొందుకుని మనం ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాం. దేవుని ఆశీర్వాదము ద్వారా దీవించబడాలని కూడా ఎన్నో కోరికలు ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. కానీ ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి యాకోబులాగా పెనుగులాడటం నేర్చుకోవాలి. యాకోబు రాత్రంతా పెనుగులాడితేనే కానీ ఆశీర్వాదము పొందలేకపోయాడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి అనే ఆశ, తృష్ణ నీలో ఉంటే దేవునితో పెనుగులాడటం నేర్చుకో. ఆయనలో మనము ముందుకు కొనసాగింపబడడం నేర్చుకున్నప్పుడు ఆయనతో కలిసి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలిగితే దేవుడు మన జీవితాలను ఎంతో ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, గడిచిన కాలం తోడుగున్నావు నాయన. ఈ నూతనమైనటువంటి దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో నీవే వారికి తోడుగా ఉండండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. జనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.